పుట్టగొడుగుల్లా వస్తున్న ఈ కొత్త ఈవీలకు తగిన సర్వీస్ సెంటర్లు లేకపోవడంతో ఏదైనా సమస్య వస్తే ఇక ఆ వాహనాన్ని ఇంట్లో ఓ మూల అలా ఉంచుకోవాల్సిందే. పెట్రోల్తో నడిచే టూ వీలర్లకు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ వంటివి అవసరం. అందువల్ల వాటిని తయారు చేసే కంపెనీలు తయారీ దశలో అన్ని రకాల సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తాయి, పూర్తి జాగ్రత్తలతో తయారు చేస్తాయి. అందుకే పెట్రోల్ వాహనాలు పెద్దగా సమస్యలు తేవు. అవి విరిగిపోవడం, ముక్కలవడం వంటివి జరగవు. కానీ చాలా ఈవీలకు రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదు. దీంతో కంపెనీలు వాటిని డెలికేటెడ్గా తయారు చేస్తున్నాయి. గతుకుల్లో డ్రైవింగ్ చేస్తే ముక్కలైపోతాయి. ఆ వాహనాన్ని తీసుకొని మరో వాహనం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కంపెనీలు సరిగా స్పందించవు. వాటి కస్టమర్ కేర్ నంబర్ రెస్పాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, కొంతమంది కొత్త ఈవీని కూడా కంపెనీ షోరూమ్ దగ్గర పెట్రోల్ పోసి తగలబెడుతుంటారు. ఆ ఈవీ వల్ల వచ్చిన సమస్యను కంపెనీ సాల్వ్ చేయట్లేదని ఆగ్రహంతోనే వారు ఆ పని చేస్తున్నారనే విషయం తెలుసా? ఇలాంటి ఘటనలు పెట్రోల్ వాహనాల విషయంలో జరగడం చాలా తక్కువ. చాలా ఈవీల పార్ట్లు అందుబాటులో ఉండవు. సర్వీస్ సెంటర్లు ఆ పార్ట్లు తెప్పిస్తామని అంటారు. రోజులు నెలలు గడుస్తాయి, పార్ట్లు రావు. ఇలాంటి ఎన్నో సమస్యలు ఎలక్ట్రిక్ వాహనాలతో ఉంటుంటాయి. కానీ వీటి గురించి నిజాలు చెప్పేవారు చాలా తక్కువ. అన్ని ఈవీలు ఇలాగే ఉంటాయని కాదు, అన్ని కంపెనీలు ఇలాగే చేస్తాయని కాదు, కానీ ఎక్కువగా ఇలాంటి సమస్యలు తెరపైకి వస్తున్నాయి. అందుకే ఎలక్ట్రిక్ వాహనం కొంటున్నట్లయితే కంపెనీ డీలర్ ప్రతినిధులతో అన్ని విషయాలపై సందేహాలకు క్లారిటీ తీసుకోండి. అంతా ఓకే అనుకుంటే అప్పుడు ఈవీ కొనుక్కోండి.